వ్యవసాయం ఎంత కష్టం అంటే సుమారుగా 150 రోజులు అనగా 6 నెలలు చాలా కష్టపడి అనేక ఎరువులేసి మనుషులను పెట్టుకుని ఇవన్నీ చేస్తే మన చేతికి ఎంత వస్తుందంటే నెలకొచ్చి 2000 కూడా పడదన్నమాట. అంటే వ్యవసాయం చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదు. వ్యవసాయానికి వ్యాపారానికి ఉన్న డిఫరెన్స్ అదే. ఈరోజు మనం చూస్తే దేవుని పరిచర్య కూడా వాక్యానుసారమైన సంఘము చాలా కష్టంగా అభివృద్ధి చెందుతుందండి. బిజినెస్ దేవుని పేరట వ్యాపారం చేసేవాళ్ళు చాలా అభివృద్ధి చెందిపోతారు. చూస్తుండగానే వాళ్ళు వేలల్లో లక్షల్లో వాళ్ళ సంఘం పెరిగిపోద్ది. ముఖ్యంగా క్రీస్తు సంఘాలు అయితే వాక్యానుసారమైన బోధ, అపోస్తలుల బోధ అని చెప్పి చాలామంది దూరంగా ఉంటారు. అందుకే వ్యవసాయాన్ని బైబిల్లో అపోస్తలుడైన పౌలు పోలుస్తాడు. వ్యవసాయానికి చాలా కష్టం ఉంటుంది కానీ ప్రతిఫలం చాలా తక్కువ ఉంటుంది. వ్యాపారం అయితే కష్టం తక్కువ, ప్రతిఫలం ఎక్కువ.